హాయ్ విను. ప్రామిస్ మనందరూ ఇస్తూ ఉంటాం. ప్రామిస్ అనేది చాలా పవిత్రమైంది అనమాట. మీకు ఒక ప్రామిస్ ఇచ్చిన తర్వాత మీరు ఆ పని చేయలేకపోయినా, లేకపోతే మీకు అది కుదరకపోయినా ఏంటంటే నెక్స్ట్ మీరు చేసేది ఏంటంటే అబద్ధాలు చెప్పడం. ఒక అబద్ధం చెప్పిన తర్వాత ఇంకో అబద్ధం, ఇంకో అబద్ధం చెప్తే ఇంకో అబద్ధం, ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోతాం. సో ఏంటంటే ప్రామిస్ని కీపప్ చేయకపోతే ఆ ప్రామిస్ చేయకూడదండి. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, ఎందుకు ప్రామిస్ చేస్తామంటే అక్కడికక్కడ ఆ ఒక సిచ్యువేషనో లేకపోతే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడటం కోసం ఒక ప్రామిస్ చేసేస్తాం. ప్రామిసే కదా, ఒక మాటే కదా అని. కానీ దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే మీ ఇమేజ్ సొసైటీలో పడిపోతుంది. సో ఫేక్ ప్రామిస్ చేసినట్లయితే సత్యహరిశ్చంద్రుడు కూడా ఫేక్ ప్రామిస్కి ఉండే పవర్ అనమాట. మీతో అబద్ధం చెప్పిస్తుంది. దయచేసి మీకు కుదరకపోతే నో అని చెప్పండి. నో అని చెప్పడం నేర్చుకోండి. ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇది తెలియక ఏం చేస్తారంటే మెప్పు పొందడం కోసమో, లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం కోసమో, లేకపోతే అప్పటికప్పటికి ఒక సొల్యూషన్ ప్రాబ్లంకి కనిపెట్టడం కోసమో ఒక ఫేక్ ప్రామిస్ చేస్తారు. కీపప్ చేయలేరు, మళ్ళీ అబద్ధాలు చెప్తారు. ఇది మన జీవితంలో మనకు అవసరమా అండి? మీ యొక్క వాల్యూ, మీ యొక్క ఇమేజ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. హ్యాపీ.